Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya, National Institute of Plant Health Management NIPHM అని చెప్పేసి ఇది మన హైదరాబాద్లోనే ఉంది ఫ్రెండ్స్. సో దీంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్, పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పర్మనెంట్ పొజిషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇది అటానమస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే వస్తుంది. సో ఎన్ని రకాల పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయంటే 5 రకాలు ఉన్నాయి. దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th అర్హతతో కూడా ఉంది. అలాగే ల్యాబ్ అటెండెంట్ పొజిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అందుకోసం నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో దీని యొక్క డీటెయిల్స్ క్విక్గా చూసేద్దాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో చాలా పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు కనుక ఈ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఒక్కసారి చూద్దాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ అని అయితే ఉంది. సో ఇందులో డైరెక్ట్ బేసెస్, డిప్యూటేషన్ బేసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఫస్ట్ నేను డైరెక్ట్ బేసెస్ మీద ఫోకస్ చేస్తాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటైతే ఉంది. ఎస్సీ వాళ్ళకైతే ఉంది. లెవెల్ 1 18,000 నుంచి 56,900. ఎందుకంటే ఇది పర్మనెంట్ పొజిషన్. ల్యాబ్ అటెండెంట్కి డైరెక్ట్ బేసెస్ మీద 3 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ 1 కింద ఎస్సీ వాళ్ళకి 1, 2 అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంది. ఒక పొజిషన్ ఓబీసీ వాళ్ళకైతే ఉంది. ఇది కూడా 18 నుంచి 56,000 మధ్యలో ఉంది. రిజిస్టర్ అయితే డిప్యూటేషన్ బేసెస్, మీరైతే ఎలిజిబుల్ కాదు. జాయింట్ డైరెక్టర్ అయితే వచ్చేసి డైరెక్టర్ డిప్యూటేషన్ బేసెస్ మీద తీసుకుంటున్నారు. లేదా జాయింట్ డైరెక్టర్ కెమిస్ట్రీ కూడా డైరెక్ట్ డిప్యూటేషన్, బట్ దీనికి హెవీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, ఎందుకంటే చాలా పెద్ద పొజిషన్స్ కాబట్టి. ఇక్కడ చూడండి, మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ వాటిలో చేసి అయితే ఉండాలి, లేదా అగ్రికల్చర్ కెమిస్ట్రీ చేసి అయితే ఉండాలి, లేదా పిహెచ్డీ ఇన్ ఎనీ ఆఫ్ ద అబోవ్ స్పెషలైజేషన్స్లో ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 11 years 10 years లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ. 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా 8 years రెగ్యులర్ సర్వీస్ అన్నా ఉండాలి. సో కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా పెద్ద పొజిషన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోండి. నేనైతే ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఈ 2 పొజిషన్స్ అయితే ఫోకస్ చేస్తాను. ల్యాబ్ టెక్నీషియన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 18 to 27 years మధ్యలో ఉండాలి. మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ పాస్ అయిపోయి విత్ సర్టిఫికేట్ ఇన్ వొకేషనల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి అయితే ఉండాలి. క్రాప్ ప్రొడక్షన్ రిలేటెడ్, లేదా ఎసెన్షియల్ కేటగిరీ 2 వాళ్ళకైతే సాయిల్ టెస్టింగ్ క్రాప్ టెక్నీషియన్ మీద అయితే ఉండాలి సర్టిఫికేట్. అండ్ కేటగిరీ 3 వాళ్ళకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ మీద సర్టిఫికేట్ అయితే ఉండాలి. మెట్రికులేషన్ చేసి ఆ రిలేటెడ్ అనుభవం అయితే ఉండాలి. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఈ 10th మ్యాట్రికులేషన్ పాస్ అయిపోయి ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ హార్టికల్చర్ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. సో షెడ్యూల్ ఎక్స్టెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కేటగిరీ వైజ్ బట్టి వీళ్ళు అయితే ఏజ్ రిలాక్సేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరైతే డీడీ తీయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో గ్రూప్ ఏ పోస్టులకి అయితే 590 రూపీస్, గ్రూప్ బి పోస్టులకి 590, గ్రూప్ సి పోస్టులకి 295 తీయమని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ ఫీ లేదు. అండ్ ఎవరి పేరున తీయాలి అంటే అకౌంట్ నెంబర్ ఇచ్చారు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్ కోడ్ మీద ఇచ్చారు ఫ్రెండ్స్. వీటి పేరు మీద అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కిందకైతే చూడండి, దీని యొక్క సంబంధించిన రిలేటెడ్ డ్యూటీస్ మీరు ఏం పని చేయాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ కింద ప్రొఫార్మా అప్లికేషన్ ఫామ్ ఉంది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఎపెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్, బ్లాక్ లెటర్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, టెక్నికల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇట్లా ఐటీఐ రిలేటెడ్ చేసినా, లేకపోతే మీరు ఏదైనా వొకేషనల్ కోర్సెస్ చేసినా, డిప్లొమాస్ చేసినా రాయండి. అలాగే మీరు ఏదైనా ప్రీవియస్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తే వాటి యొక్క డీటెయిల్స్, మీరు అడిషనల్ డీటెయిల్స్, ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే అది ఇవ్వండి. ప్రజెంట్ గ్రేడ్ పే ఉన్నవాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గేట్ పే ఉంటుంది రాయండి. వెదర్ బిలాంగింగ్ టు మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఏమైనా రిమార్క్స్ ఉన్నాయి మీ మీద, ఇక్కడ సిగ్నేచర్ పెట్టి ప్లేస్, డేట్ మెన్షన్ చేసి పంపించండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డెప్యూటేషన్ బేసెస్ వాళ్ళకైతే ఇది. సో డెప్యూటేషన్ బేసెస్ అంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ చేసి ఈ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తే వాళ్ళ డెప్యూటేషన్ కింద అయితే వస్తారు. వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే ఉపయోగించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ పంపించేసి ఈ అడ్రస్, వీళ్ళు చెప్పిన అడ్రస్ ఉంది కదా, సో ఎన్పిహెచ్ఎం ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి అయితే పంపించండి లాస్ట్ డేట్ లోపల. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫాము, చాలా సింపుల్గా అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే అప్లై చేసుకోండి. ఇది రీసెంట్గానే వచ్చింది ఫ్రెండ్స్, దీనికి లాస్ట్ డేట్ ఇంకా ఉంది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి పబ్లిష్ అయిన దగ్గర నుంచి 30 days లోపల వీళ్ళు పంపించమని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇదైతే వచ్చేసి రీసెంట్గానే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వెబ్సైట్లో
సో ఎన్పిహెచ్ఎం ఇన్వర్ట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అని క్లియర్గా అయితే ఉంది. సో ఇది రీసెంట్గానే వచ్చింది, ఇంకా 30 days టైం ఉంది, మే వరకు టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసేసుకోండి, లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.